మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ ప్రైస్ అప్ అండ్ డౌన్స్ని బట్టి అది పెరిగితే పెట్రోల్ అండ్ డీజిల్ పెరుగుతుంది, అక్కడ తగ్గితే పెట్రోల్ అండ్ డీజిల్ తగ్గుతుంది. దీనికి ఇంక్లూడెడ్గా మనకి ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో స్టేట్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ ప్రకారం పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అనేది మనకి డిఫైన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఎక్స్వేదిక్గా ఈరోజు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ట్విట్టర్ ప్రకారం 2014లో బ్యారెల్ ప్రైస్ $107 ఉంది. అలాగే ఈరోజు 2024లో $78 ఉంది బ్యారెల్ ప్రైస్. సో దీన్ని కంపేర్ చేసుకుంటే మీకు 2014తో కంపేర్ చేస్తే 2024లో మీకు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అరౌండ్ ₹48 పెట్రోల్ అండ్ ₹47 డీజిల్ ప్రైస్గా ఉండాలి. కానీ మనకి క్వైట్ ఆపోజిట్ ఉంది. ఎందుకంటే బ్యారెల్ ప్రైస్ తగ్గినప్పుడు మనకి పెట్రోల్ తగ్గాలి. సో బ్యారెల్ ప్రైస్ తగ్గినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మీద ఎటువంటి డిక్రీజ్ లేకుండా ఇంక్రీజ్ చేస్తూ వచ్చాయి. సో అందువల్ల పెట్రోల్ ప్రైస్ మనకి కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ అనేది గవర్నమెంట్స్ హైక్ ట్యాక్సెస్